శ్రీమన్మహాభారతము 826వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 41వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, యమధర్మరాజు అర్జునుడితోని, అర్జున, నేను ఇచ్చేటటువంటి ఈ దండాస్త్రాన్ని స్వీకరించు. ఈ అస్త్రముతో నువ్వు చాలా గొప్ప కార్యాన్ని సాధిస్తావు అని చెప్పి మంత్రపూర్వకముగా, విధిపూర్వకముగా, ప్రయోగ ఉపసంహారాలతో యమధర్మరాజు ఆ దండాస్త్రాన్ని అర్జునుడికి అనుగ్రహించాడు. అర్జునుడు స్వీకరించాడు. ఇక ఆ తర్వాత వరుణదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ పార్థ, క్షత్రియ ముఖ్యస్త్వం క్షత్రధర్మే వ్యవస్థితః పశ్య మాం పృథుతాం రాక్ష వరుణోస్మి జలేశ్వరః. క్షత్రియులలో ముఖ్యుడవైనటువంటి ఓ అర్జున, నన్ను చూడు, నా వైపు చూడు. నేను జలాధిపతిని, వరుణుడిని. నేనిస్తూ ఉన్నటువంటి ఈ వారుణ పాశాలను తీసుకో. వీటిని ఎవ్వరూ ఎదుర్కోలేరు. ఈ పాశాలతోనే నేను తారకామయ సంగ్రామములో వేలాది మహాకాయులైనటువంటి దైత్యులను బంధించాను. ఓ మహాబల అర్జున, నా అనుగ్రహం వలన లభించిన ఈ పాశాలను తీసుకో. వీటి చేత బంధింపబడితే ఇక యముడు కూడా నీ చేతిలో నుండి విడిపించుకోలేడు. నువ్వు ఈ అస్త్రముతో సంగ్రామములో సంచరిస్తూ ఉంటే ఇక ఈ భూమి మీద క్షత్రియుడు ఎవ్వడూ మిగలడు, అందులో సందేహమే లేదు అని వరుణుడు వారుణ పాశాలను అర్జునుడికి అనుగ్రహించాడు. ఇక ఆ తర్వాత కైలాస నివాసి ధనాధ్యక్షోభ్యభాషత. ధనాధ్యక్షుడైనటువంటి కుబేరుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ప్రాజ్ఞ, పాండునందన, మహాబల, యముడు, వరుణుడు వారు దివ్యాస్త్రాలు ఇస్తుంటే నేను చూచాను, చాలా సంతోషించాను. నిన్ను కలవటం వలన నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఓ సవ్యసాచి, హో మహాబాహో, హో పూర్వదేవ, హో సనాతన, హో అర్జున, ఇప్పుడు నేను నీకు ఒక దివ్యాస్త్రాన్ని ఇస్తున్నాను. దీనితో జయింపశక్యము కానటువంటి మానవుల కంటే ఇతరులైనటువంటి వారిని కూడా నువ్వు జయిస్తావు. శీఘ్రముగా నా నుండి శ్రేష్టమైన ఈ దివ్యమైన అస్త్రాన్ని తీసుకో. దీనితో ధార్తరాష్ట్రస్య ధక్ష్యసి. ధృతరాష్ట్ర సంబంధీకులందరినీ, ఆ సేనలనన్నింటినీ కూడా నువ్వు భస్మము చేస్తావు. నా ఈ ప్రియమైన అంతర్ధానమనేటటువంటి అస్త్రాన్ని స్వీకరించు. ఇది బలాన్ని, పరాక్రమాన్ని, కాంతిని ఇస్తుంది. శత్రువులను నిద్రావసులను చేస్తుంది, నాశనం చేస్తుంది. ఓ అర్జున, మహాత్ముడైనటువంటి శంకరుడు త్రిపురాసురుని చంపిన సమయములో ఈ అస్త్రము ప్రయోగింపబడింది. దీని వలన మహాసురులు ఎంతోమంది చంపబడ్డారు. ఓ సత్యపరాక్రమ అర్జున, మేరు సమానమైన గౌరవము కలవాడివి నువ్వు. పార్థ, నీ కోసము నేను ఈ అస్త్రాన్ని తీసుకొని వచ్చాను. నువ్వు దీన్ని ధరించడానికి యోగ్యమైనటువంటి వాడివి అని అర్జునుడితో కుబేరుడు అనగానే ఆ కుబేరుడి నుండి అంతర్ధానము అనే అస్త్రాన్ని అర్జునుడు యథావిధిగా గ్రహించాడు.
ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.